ఈరోజు మీ హృదయ అంతరంగములు పరీక్షించుకొని పరిశీలించుకోండి. ఎందుకు కరువులు వస్తున్నాయి? ఎందుకు భయంకరమైనటువంటి నాశనకరమైన తెగులు ప్రపంచాన్ని చుట్టుకుంటుంది? ఎందుకు భూకంపాలు మనుషుల మీదకి వస్తున్నాయి? ఎందుకు సునామీలు మనుషుల మీదకి వస్తున్నాయి? జలప్రపాతం ఎందుకు మనుషుల్ని భయభ్రాంతుల్ని చేస్తుంది? సంపాదించుకున్న వేళ ఏ విధంగా కొట్టుకుపోతున్నాయో చూస్తున్నారు మీరు. దేవునికి చెందాల్సిన ఘనత దోచుకుంటున్నారు గనక దేవుని మహిమపరచలేకపోతున్నారు. కాబట్టి మీకు కలిగి ఉన్న సమస్తము కొట్టుకొని పోతున్నాయి. ఈరోజు మీ జీవితాల్లో మీ అంతరంగంలో పరీక్షించుకొని పరిశీలించుకోండి. ప్రభువా, ఆ భయంకరమైన పరిస్థితుల్లో నాయన నేను తప్పించబడాలి. ఆ భయంకరమైన స్థితిగతి నుంచి ఈరోజు నేను మెలకువగలిగి జీవించాలి. ప్రభువా, మెలకువగలిగి జీవించాలి. కనుక మనల్ని మనం పోషించుకోవడానికి కాదు, మనల్ని మనం ఎక్కువ చేసుకోవడానికి కాదు, మనల్ని మనం ఘనపరచుకోవడానికి కాదు. మనం ఎక్కడున్నా ఆయన కృపను తలుచుకొని, ఆయన ఒకరోజు మనల్ని బంధకము నుంచి మన బంధించబడిన వారిని విడుదల చేశాడని, నాశనకరమైన తెగుల నుంచి తప్పించాడని, మనకి చనిపోయే పరిస్థితుల్లో ఆయన మనల్ని సజీవుల లెక్కలో ఉంచాడని కృతజ్ఞులమై ప్రభు పాదాల దగ్గర సాష్టాంగపడే జీవితము, ప్రభువుని ఘనపరుస్తూ మనము ముందుకు సాగాలి. మన ఆత్మీయ జీవితంలో ఈ లోకంలో చాలా మల్లెము ఆకర్షిస్తుంది. వారినైతే బాబేలు గోపురము మరి ఏ విధంగా ఆకర్షించిందో చూడండి. పేరు సంపాదించుకుందాం.